Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So Nana, all of you open your English textbook Nana, page number 86. Page number 86 lo Nana. So imagine you are a villager thinking about the sudden disappearance of Rip Van Winkle. సో మనము రిప్ అండ్ వింకిల్ గురించి మనము ఇమేజ్ అంటే ఊహాత్మకంగా మేబీ ఒకవేళ సో ఆర్ ఏ విలేజర్ థింకింగ్ అబౌట్ సడన్గా మనము సో డిసపియర్ ఆఫ్ రిఫాన్ వింకిల్ గురించి కనుక మనం ఆలోచించినట్టయితే గెస్ వాట్ మే హ్యావ్ ఏ హ్యాపెన్ టు రిఫ్ అండ్ టెల్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ గ్రూప్ యూజింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఎక్స్పీరియన్సెస్ అండ్ సో మనం ఇక్కడ ఏంటంటే మెంబర్స్ అందరు కూడా రిఫ్ అండ్ టెల్ సో ద మెంబర్స్ ఆఫ్ యూ గ్రూప్ యూజింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇందులో ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ ఐఎమ్ షూర్ ఐ డోంట్ థింక్ యాజ్ ఫర్ యాజ్ నో ఐ బిలీవ్ వరకు రాశారు. రిమైండర్ 2 వర్క్ ఇచ్చా కదా. ఐ ఫీల్ ఐ సస్పెక్ట్ రాశారమ్మ ఒకసారి ఇవి చూసుకోండి. వీటికి సంబంధించిన 6th పాయింట్ పేజీ నెంబర్ నాన్న 86లో. సో 7th పాయింట్ సో I feel Rip and Winkle. I feel Rip and Winkle died. I feel Rip and Winkle died because of excessive liquid he drank. 8th point nana, I suspect some robbers. Murdered Rip and Winkle. So these are reminder 2 points. Okay Nana. So are you noted Nana? All of you note this one Nana. So next one Nana. Lots of things might have happened in the village when Rip was away. Imagine you are the neighbor who greet a Rip after 20 years. So one student should act as a Rip. అంటే దీనికి మనకి ఒకవేళ సో లాస్ట్ ఆఫ్ థింగ్స్ మైట్ హ్యావ్ ఏ హ్యాపెండ్ ఇన్ ద విలేజ్. ఒకవేళ మేబీ ఎప్పుడైతే సో మనం ఏమైనా లాస్ట్ కోల్పోవడం కానీ థింగ్స్ అదే వెన్ రిఫ్ వాజ్ అవి అంటే మన వస్తువుని ఏదన్నా ఒక వస్తువుని కోల్పోయినప్పుడు మనం రిప్ అండ్ వింకిల్ వేళ అతని మార్గంలో వెళ్తే కనుక ఇమేజ్ ఊహించుకుంటే యు ఆర్ ద నైబర్, నువ్వే కనుక మేబీ నైబర్ అంటే పక్కింటి వాళ్ళైతే సో హూ గ్రేట్ ఏ రిప్ ఆఫ్టర్ 20 years. ఇందులో ఎవరు గొప్పవారు ఏది ఆఫ్టర్ 20 years. వన్ స్టూడెంట్ షుడ్ యాక్ట్. ఒక విద్యార్థి కంపల్సరీ ఏ విధంగా యాక్ట్ చేయాలంటే రిప్ అండ్ వింకిల్ లాగా యాక్ట్ చేయాలన్నమాట. సో టెల్ రిప్ అబౌట్ all that happened in the village after he had left. So tell Rip about అంటే రిప్ అండ్ వింకిల్ గురించి
ఆల్ దాట్ మొత్తం కూడా ఏమైతే హ్యాపెన్ జరిగిందో ఇన్ ద విలేజ్ ఆఫ్టర్ ఈ హ్యాడ్ లెఫ్ట్, మొత్తం ఆ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే జరిగిందో అది సో రాయమని చెప్తుంది. టాక్ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ టు హిజ్ ఫ్యామిలీ, టు హిజ్ ఫ్రెండ్స్, టు ద ఓవర్ విలేజెస్, టు ద చిల్డ్రన్ హీ ప్లేడ్ విత్ ద చేంజెస్ ఇన్ ద విలేజ్. అంటే ఒకవేళ మేబీ నువ్వు 20 years మేబీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు, 20 సంవత్సరాలు నువ్వు చదువుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఈ గ్రామీణ ప్రాంతం వదిలి వేరే గ్రామీణ ప్రాంతానికి కానీ పట్టణానికి కానీ నగరానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం ఏ విధంగా చేంజ్ అయింది, సో అక్కడ నువ్వు పిల్లలతో ఆడుకున్నది, మనం అన్నీ స్వీట్ మెమోరీస్ అమ్మ, మన అన్ని జ్ఞాపకాలు అనమాట. చేంజ్ ఏ విధంగా గ్రామీణ ప్రాంతం మారింది, సో ఇట్ ఈస్ ఎక్సెట్రా. సో టేక్ ద హెల్ప్ యువర్ టీచర్, మీ టీచర్ యొక్క సహాయం తీసుకొని మీరు రాయమంటే మేబీ నాన్న సో 20 years ఒకవేళ మేబీ నువ్వే రిఫాన్ వింకిల్ అయితే కనుక సో థింక్ చేసి 20 years తర్వాత మేబీ నువ్వు గ్రామానికి తిరిగి వస్తే ఏ విధంగా చేంజ్ అయిందో సో వీటి గురించి రాయమంటే మేబీ రాయడానికి ప్రయత్నం చేయండి. రాయలేని పక్షంలో ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్. ఓకే చిల్డ్రన్, సో ఆర్ యు నోటెడ్ దిస్ పాయింట్స్ నాన్న? ఐ హోప్ యూ ఆర్ యు నోట్ దిస్ పాయింట్స్. షల్ ఐ రబ్ దిస్ నా? So next all of you open Nana page number 104. Page number 104. So here Nana some reading poem are there Nana. Okay. So Indian cricket. Indian cricket team. ఆల్మోస్ట్ ఆల్ చిల్డ్రన్స్, ఆల్ స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా సో అందరు కూడా క్రికెట్ని ఇష్టపడతారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పోయం నానా. ఓకే, సో ఇండియన్ మన భారతదేశం యొక్క క్రికెట్ టీం మరి అన్ని భారతదేశం మనం చూసుకున్నట్టు ఇండియా, పాకిస్తాన్, జింబాబ్వే, ఇంకా మనము బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ అన్నీ కూడా అందరూ ఆడుతున్నారు. కానీ ఎవరి గొప్పతనం మన భారతదేశం గొప్పతనం మనకే, అవునా కదా? సో మీకు తెలుసు కదా క్రికెట్ ఆడేటప్పుడు మరి ఆ క్రికెట్లో ఎంతమంది అంటే సో క్రికెట్ ఆడేటప్పుడు ఎన్ని టీమ్స్ ఉంటాయి? యు నో వెరీ వెల్, 2 teams ఉంటాయి. 2 teamsలో కూడా అటువైపు 11 persons, ఇటువైపు 11 persons ఉంటారు. అండ్ అదేవిధంగా మనకి ఆ గేమ్ కూడా నాన్న మీరు కనుక మేబీ నెట్లో కానీ మేబీ మీరు ఆడినప్పుడు కూడా ఒక కోర్ట్ లాగా ఇలా జస్ట్ చక్కగా ఒక కోర్ట్ లాగా గీసుకొని చక్కగా ప్రతి ఒక్క గేమ్ నాన్న, నాట్ ఓన్లీ క్రికెట్ అనే కాదు, ప్రతి ఒక్క ఒకవేళ ఫుట్బాల్, వాలీబాల్, సో అండ్ ఖోఖో దీనికి రూల్స్ ప్రతిది కూడా నాన్న ఒక సో ఎవరైతే స్పోర్ట్స్ మాస్టర్ గారు ఉంటారో ఆ మాస్టర్ గారి ద్వారా మనం ఏది తెలియదు. గేమ్ అంటే జస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఆడతాం, కానీ నాన్న మేబీ స్పోర్ట్స్ పర్పస్గా అయితే కనుక ఆడేటట్లయితే దీన్ని కంపల్సరిగా అసలు మనము ఈ టేబుల్ లెంత్ ఎంత ఉండాలి, సో లెంత్ అండ్ సో ఎంత మనం చూసుకున్నట్టయితే ఎలాంటి పొడవు వెడల్పులు ఎంత ఉండాలి అండ్ సో వెయిట్ ఎంత ఉండాలి, మరి అటువంటి టీం ఎలా ఆడాలి, మరి ఎన్ని బాల్స్ ఉంటాయి, ఎన్ని రన్స్ ఉంటాయి, సో సిక్సర్స్, ఫోర్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ క్రికెట్ మీరు ప్రతి క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు కదా. మన భారతదేశం క్రికెట్ టీం చాలా గొప్పది. మన భారతదేశం తరఫున మనం చూసుకున్నట్టయితే సో మహేంద్ర సింగ్ ధోని అండ్ అదేవిధంగా సో గంగోలీ, ఇంకా చూసుకున్నట్టయితే సో కపిల్ దేవ్, ఇంకా చాలామంది ఉన్నారమ్మా. సో అంతకంటే మనము చాలామంది కూడా ఆ క్రికెట్ భారతదేశం తరఫున ఎంతో వాళ్ళదైన శైలిలో ఆడి మన భారతదేశానికి చాలామంది క్రికెటర్లు కూడా వన్నీ తెచ్చి సో చాలా కూడా క్రికెట్ మ్యాచ్లో చాలా మన భారతదేశానికి చాలా పేరు తీసుకొచ్చారు నాన్న. ఒకళ్ళ ఇద్దరు సో మనం చూసుకున్నట్టయితే సో చెప్పుకున్న మహేంద్ర ధోని, ఇప్పుడు ನಾವು చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ గారు వీళ్ళందరూ ఇప్పుడు నా ప్రజెంట్ ఉన్నారు కదా నాన్న, వీళ్ళందరూ కూడా క్రికెట్ మన భారతదేశం తరఫున ఆడుతున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు నాన్న, అవునా? సో వెన్ ద అంపైర్ పుట్స్ ద టోస్, వెన్ ఎప్పుడైతే అంపైర్ అంటే ఆటలో ఎవరినైనా మధ్యవర్తి, అంపైర్ అంటే నాన్న ఆట 2 teams ఆడుతున్నప్పుడు సో వాళ్ళకి గైడ్ అంటే ఆట యొక్క నియమాలు తెలియజేస్తూ ఎలా ఆడాలి,
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తెలియజేస్తారు. చేస్తాను అంటే మనకి ఈ స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో, సో అదేవిధంగా క్లాస్ రూమే కానివ్వండి అండ్ టీం ప్రతి ఆటలో కూడా ఎవరో ఒకళ్ళు మనకి జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఎవరికి వాళ్ళు నేను విన్నర్ని అని మనం అనుకుంటాం. అవునా కదా? చేస్తాను నాన్న. సో ఈ విధంగా మనకి ఏంటంటే మధ్యవర్తి వెన్ ఎప్పుడైతే వెన్ ద అంపైర్ పుట్స్ ద టోస్ అంటే వాళ్ళు టాస్ వేస్తారు. ఎప్పుడైనా మీరు విన్నారా టాస్? మీరు మేబీ గేమ్ ఆడేటప్పుడు 2 టీమ్స్ ఆడేటప్పుడు నేను ఫస్ట్ అని మేబీ ఒకవేళ మీరు మీ సొంతంగా 2 టీమ్స్ ప్రకారం స్కూల్లో కబడ్డీ కానివ్వండి ఖోఖో అలాంటి గేమ్ ఆడిపిస్తున్న ఆ మూమెంట్లో మీకు ఏంటంటే మేడం నేను ఫస్ట్ ఆడతా అంటారు. అలా కాకుండా టాస్ వేసామనుకోండి, ఎవరు ఫస్ట్ ఆడాలో మొత్తం కూడా ఎవరు నిర్ణయిస్తారంటే ఈ అంపైర్ ఎవరైతే అంటే మనకి సో 4 మనకి మ్యాచ్ కరెక్ట్గా ఆ స్టేడియంలో కోట్ల మంది ప్రజలు ఉంటారు, అందరు వీక్షిస్తూ ఉంటారు. అక్కడ అంపైర్ ఉంటారు, వాళ్ళు ఆటలు ఏ విధంగా ఆట యొక్క మెలకువ ఏంటి, ఎలా ఆడుతున్నారు ఏంటి మొత్తం కూడా. సో ఇక్కడ కోచ్ అంపైర్ ఎవరైతే ఉంటారో సో మనకి చక్కగా ఎవరైతే మనకి 4 6 నిర్ణయించడం జరుగుతుంది అండ్ చక్కగా టాస్ ద్వారా సో స్టార్ట్ చేస్తారన్నమాట. సో ధోని ఈజ్ ద బాస్. ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే విరాట్ కోహ్లీ అంత మునుపు ధోని, ఈ విధంగా అంత మునుపు మనం చూసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు. ధోని, విరాట్ కోహ్లీ, సో అదేవిధంగా కపిల్ దేవ్ గారు, ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా చాలామంది సచిన్ టెండూల్కర్ చాలా ఫేమస్ అమ్మ. సచిన్ టెండూల్కర్ అంటేనే మనకి గుర్తు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఇలా చాలామంది ఆడారు కదమ్మా. ధోని ఈజ్ ద బాస్, ధోని కెప్టెన్. మరి ఇప్పుడు ఇండియా ఇండియా టీం ఉంది కదా, సో మన భారతదేశానికి సో ఇండియన్ తరఫున ఒక టీం ఆడుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ క్రికెట్ ఏంటంటే సో క్రికెట్ ఆడేటప్పుడు ఏంటంటే 2 టీమ్స్ ఉంటాయి. అవునా? సో ఈ 2 టీమ్స్లో ప్రతి ఒక్క టీంలో ఈచ్ టీం ప్రతి ఒక్క టీంలో ఏంటంటే వాళ్ళకి ఒక బాస్ ఉంటారన్నమాట. ఓకే, ఇక్కడ ఎవరు? ధోని ఈజ్ ద బాస్. అంటే ఆ టీంకి కెప్టెన్ అనమాట. ఎందుకంటే అన్నీ కూడా వాళ్ళకి ఆట యొక్క ఆల్రెడీ వీళ్ళందరూ కూడా మనం ఒక కోచ్ ద్వారా చక్కగా సో వీళ్ళందరూ కూడా ఆట యొక్క మెలకువలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ నేర్చుకున్నాకే బరిలోకి దిగుతారు. దానికోసం వాళ్ళు వ్యాయామం అని అహంకర్షలాగా కష్టపడుతూనే ఉంటారు. అండ్ అదేవిధంగా కెప్టెన్ అంటే టీమ్ లీడర్ ఉంటే ఏంటంటే వాళ్ళు కూడా ఆటను మనం ఏ విధంగా ఆడాలని వాళ్ళు కొన్ని యాజ్ ఎ కెప్టెన్గా సో ఆయన కొన్ని సలహాలు సూచనలు వాళ్ళ టీం వారికి అందిస్తారు. మీరు కూడా స్కూల్లో పిల్లల్ని కాంపిటీషన్ పెట్టినప్పుడు అందరూ కూడా మనం ఈసారి పాయింట్ కోల్పోయినప్పుడు ఇలా ఆడకూడదు, ఇలా ఆడాలి. వీళ్ళు కూడా అనుక్షణం రన్స్ కోసం, అదేవిధంగా బాల్స్ కోసం, 4s కోసం, 6 కోసం అనుక్షణం తాపత్రయపడుతూనే ఉంటారు. వాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళు మనం జస్ట్ వీక్షించే వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే, బట్ వాళ్ళ వెనక ఎంత హార్డ్ వర్క్ దాగి ఉంటుంది. సో మనం ఏంటంటే బాస్ ప్రతి ఒక్క కంపల్సరీ అవసరం అనమాట. ఓకేనా? వెన్ గంభీరే హిట్స్ ఏ సెంచరీ. మనం గంభీర్ గారు సో గంభీర్ చూస్తున్నట్టు ఆయన చాలా సెంచరీ కూడా చేశారమ్మా. హిట్ అంటే సెంచరీ కూడా కొట్టారు ఆయన. ఎవరు? సో గౌతమ్ గంభీర్ అని అప్పుడు ఉండేవాళ్ళు అనమాట. ఆయన మనకి చాలామంది ఉన్నారు కదా, కపిల్ దేవ్ గారు కానీ అవన్నీ 1 by 1 కెప్టెన్ అవుతూ ఉన్నారు. అవునా? సో ఈ విధంగా సచిన్ టెండూల్కర్ కానివ్వండి, మహేంద్ర ధోని గారు కానివ్వండి, ఈ విధంగా సో గంగోలీ, విరాట్ కోహ్లీ చాలామంది. ఇప్పుడు ప్రజెంట్ విరాట్ కోహ్లీ గారు సో టీం కెప్టెన్గా ఉన్నారు, రాణిస్తున్నారు. ఓకేనా? సో ఎప్పుడైతే సో గౌతమ్ గంభీర్ అయినా సో హిట్స్ సెంచరీ కొట్టారమ్మా. సో బ్రీట్ లీ గోస్ ఫర్ ఏ నీ ఇంజూర్డ్. మరి ఆ గేమ్ ఆడుతున్న మూమెంట్లోనైనా వాళ్ళకి సో ఏంటంటే మోకాలు ఉంటుంది కదా, నీ అంటే మోకాలు ఇంజూర్డ్. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే సో ఇంజూరీ అంటే దెబ్బ తగవచ్చు లేదా ప్యాచర్గా ఆట అంటమ్మా
మనం ఎన్నో ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి బాబు కూడా పుట్టంలోనే బేబీ నడవదు. అండ్ ప్రతి స్కూల్కి పంపించిన పిల్లోడు స్టార్టింగ్లోనే చదవడు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ప్రతిదంటే ఎన్నో సైకిల్ నేర్చుకోవాలంటమ్మా మీరు అనుక్షణం దాన్ని తాపత్రయపడుతూ పడుతూ లేస్తూ దెబ్బలు తగిలినా దాన్ని సైకిల్ లెక్క చేయకుండా సైకిల్ ఈరోజు బైసికల్ అవలేలలో తొక్కేస్తారు. అది క్రికెట్ మ్యాచే కానివ్వండి, వాలీబాలే కానివ్వండి, ఖోఖో, వాట్ ఆర్ ఇట్ మే బి గేమ్ నానా. సో ఎన్నో ఒడిదొడుకులు అయ్యాక సో ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మనం వీక్షిస్తాం కాబట్టి ఇంజూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వెన్ అండ్ షీ వాజ్ హిట్స్ ద బాల్ ఆఫ్ ద పెన్స్. అంటే మనకి పెన్స్ అంటే ఏంటమ్మా అంటే హియర్ సో సరిహద్దు. సో పెన్స్ అంటే కంచె వేస్తారు కదా, పెన్స్ అంటే బౌండరీ అంటే సరిహద్దు. మనకి బాల్ మనం టీవీలో గేమ్ చూసేటప్పుడు మనకి ఏదైతే సో మనకి రూల్ ప్రకారం ఆడుతున్నప్పుడు పెన్స్ ఆ సరిహద్దు బాల్ దాటకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా పాటించాలి. అండ్ అదేవిధంగా మనకి చక్కగా అవి మనకి అక్కడ అంపైర్ తెలియజేస్తున్నాడు 6 4 ఎన్ని బాల్స్ కొట్టాము, మనకి ఇంకా ఎన్ని ఓవర్ బాల్, ఇంకా ఎన్ని మిగిలా, ఎన్ని బాల్ కొడితే మన వాళ్ళ మీద ఒకవేళ మేబీ మన ఇండియా పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు ఎన్ని వికెట్స్ కొట్టాలి, ఎన్ని తీయాలి, ఎన్ని రన్స్ అయితే మనం విన్ అవుతా, ప్రతిదీ పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో పాయింటింగ్ బికమ్ ఏ టెన్స్. మనము బికమ్స్ పాయింటింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ సో టాయిలర్స్ రన్ అవుట్ ఈజ్ టేకెన్. మనకి మామూలుగా సో ఇక్కడ చూసుకున్నట్టు ఎప్పుడైతే సో టైలర్స్ రన్ వాళ్ళు బాల్ వేసినప్పుడు ఉరుకుతున్న మూమెంట్లో మనకి ఏంటంటే అవుట్ ఇస్ టేకెన్, వాళ్ళు అవుట్ అయ్యారా లేదా అనేది మనకి పాయింట్ అవుట్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. టు ద సో థర్డ్ ఎంపైర్స్ అండ్ డెసిషన్. మనకి ఇక్కడ థర్డ్ ఎంపైర్ కూడా, ఇక్కడ ఫస్ట్ ఎంపైర్, సెకండ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్ కూడా ఉంటారంటమ్మా. గేమ్ని ఒక్కళ్ళే కాదు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వ్ చేసిన ప్రతి వాళ్ళు కూడా ఆ గేమ్ యొక్క మెలకువలు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ లాసెస్ ఈజ్ ఏ బ్యాటింగ్ పొజిషన్. ఒక్కొక్కసారి వాళ్ళు బ్యాటింగ్ కొడుతున్న మూమెంట్లో సో బ్యాట్లో లాస్ అవ్వచ్చు, బౌలింగ్లో కానివ్వండి. ఈ విధంగా బౌలింగ్ వేసేటప్పుడు బ్యాటింగ్లో ఎన్నో కోల్పోవాల్సి ఉంటుందన్నమాట. వెన్ ఇండియా ఈజ్ ఏ నీడ్ ఆఫ్ ఏ రన్. మరి అప్పుడే మన భారతదేశం ఎప్పుడైతే మన భారతదేశం తరపున టీం వాళ్ళకి ఏం అవసరం ఉందంటే రన్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బౌండ్ గోస్ ద సో బ్లేజింగ్ సన్. అంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎండ సూర్యుడి నుండి వచ్చే అధిక ఎండ మంట బాగా కూడా సో చాలా కూడా రిస్క్తో కూడింది అనమాట. ఓకేనా. సో వెన్ ఇండియా గెట్స్ ద కప్, ఫైనల్గా ఆ కష్టం మనకి ఎన్నో రోజులు కష్టపడి ఫైనల్గా వాళ్ళు కప్పు పొందినప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు 1-2 నెలల నుండి ఆ టీం కోసం ఎంతో తాపత్రయం ఆడినా మొత్తం కూడా ఏమవుతుంది అంటే శ్రమ మొత్తం కూడా కప్పు ఎప్పుడైతే అవుతుందో మొత్తం కూడా మర్చిపోతారు. మీరు కూడా అంతే, ఎన్ని రోజులు బట్టి కష్టపడి ఎగ్జామ్స్ అని కష్టపడి చదివి మీకు చక్కగా అన్నిట్లో కూడా 100/100 వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు. అసలు ఎలా ఉంటుంది ఆ మూమెంట్, ఇంకా మళ్ళీ ఆనందం మనకి తిరిగి రాదనమాట. సో దే రైస్ ఇట్ అప్. కప్పు వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం చూడండి దాన్ని ఎలా ఉంటుంది, దాన్ని ఎంతో చక్కగా రైట్ చేస్తూ అది చూపించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని ఆ టీంలో చూస్తారు, అబ్జర్వ్ చేస్తున్నారు. టీవీలో కూడా మనం క్రికెట్ చూసినప్పుడు వాళ్ళ ఆనందం చెప్పలేనంత ఆనందం. ఒక గ్రామీణ ప్రాంతాన్ని మన భారతదేశం మొత్తానికి కూడా పేరు తెచ్చిన వాళ్ళు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు రేపు వర్క్ ఏంటంటేనా సో డూ యూ లైక్ ద పోయం, ఈ పోయం నీకు ఇష్టమైందా? అయితే గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఎందుకు ఇష్టమైందో ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసి దానికి రీజన్ ఏంటో రాయి. రైట్ ఏ సిమిలర్ పోయం బై చేంజింగ్ ద నేమ్స్ ఆఫ్ ప్లేయర్స్ ఆఫ్ ఎనదర్ క్రికెట్ టీమ్. మరి ఎనదర్ ఒక్కొక్కసారి క్రికెట్ టీంలో ఉన్నారు, వాళ్ళకి హెల్త్ పరంగా కానివ్వండి, మరి అదేవిధంగా డాక్టర్ గారు చెకప్లో కానివ్వండి తేలినప్పుడు వాళ్ళు కొంతమంది టీం మెంబర్ మారుతారు. మరి ఆ విధంగా ఎందుకు మారుతారు రాయండి. మేబీ ఒకవేళ మీకు న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ మ్యాగజైన్ కానీ ఏదైనా ఉంటే క్రికెటర్ మీకు తెలిసిన వాళ్ళని సో ఏమైనా పిక్చర్స్ కలెక్ట్ చేసి వాటి నేమ్స్ రాసి ప్రాజెక్ట్ వర్క్ లాగా పంపండి. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్, టుమారో విల్ బి కంటిన్యూ దిస్ క్లాస్.